అందరికీ వందనాలండి. ఈరోజు మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలనిపించింది. దానికోసం ఒక చిన్న వీడియో చేస్తున్నాను. నేను ఈ 2 రోజులు హాస్పిటల్లో ఉండటం వల్ల అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అనారోగ్యంతో ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారండి. మనకు తెలియదు, అయ్యో మనకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని అనుకుంటాం తప్ప అసలు ఎంతమంది ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారో మనకి తెలియదు అన్నమాట. కానీ అనారోగ్యంతో బాధపడేటోళ్ళని మనం చూసినప్పుడు మనకి చిన్నగా ఒక ఇది అనిపించింది అనమాట. అయ్యో పాపం వీళ్ళ కోసం ఎట్లయినా ప్రార్థించాలి, మనకి చేతనైనది అంతే ఏదో ఒకటి వీళ్ళకి సహాయం చేయాలి. దేవుడు వీళ్ళకి మంచి స్వస్థతను దయచేయాలని ప్రార్థన చేయాలని నాకు అనిపించింది అనమాట. అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎవరైతే సరే ఉన్నారో వాళ్ళు ప్రార్థన అవసరాలు ఉండి ప్రార్థన కోసం ఎవరైనా నాకు ప్రార్థన కావాలి, నాకు ఈ విషయం కోసం ప్రార్థన చేయండి, లేదా నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కోసం, నా పిల్లల కోసం, ఏ విషయమైనా సరే నాకు మీరు కామెంట్లో పెట్టినట్టయితే నేను దానికోసం మళ్ళీ ఒక వీడియో చేసి మీకోసం ప్రార్థన చేసి నేను వీడియో అయితే పెట్టగలుగుతున్నాను. ఇప్పుడైతే మాత్రం నేను అనారోగ్యముతో రోగముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయదలుచుకున్నాను. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. దయగల తండ్రి నాయన ప్రభువా, నీవు చేసిన మేలులు అన్నీ ఇన్ని కాదు ప్రభువా. మేము అనారోగ్యము పాలైనామంటే నాయన ప్రభ మా పాపముల వల్లేనని మేము తెలుసుకుని శక్తిని, జ్ఞానమును మాకు దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభ మంచి ఆరోగ్యము మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను తీసివేయండి ప్రభా. ప్రతి నిత్యము నాయన ప్రభ నీ యొక్క దేవదూతలను కావలిగా ఉంచిన నాయన ప్రభ మాకు ఎలాంటి అపాయం కలగకుండా కాచి కాపాడి రక్షించండి ప్రభా. మా యొక్క భర్తలు ప్రయాణం చేస్తుండగా వారి యొక్క ప్రయాణంలో నీ యొక్క బంగారు దూతలను కావలిగా ఉంచిన నాయన ప్రభ వారి యొక్క రాకపోకల యందు నువ్వు తోడుగా ఉండు నా తండ్రి. అదేవిధంగా ప్రభా బిడ్డలు నాయన ప్రభా చదువుకొనుటకు స్కూల్కి వెళుతుండగా నాయన ప్రభా వారికి కావలసిన సహాయాన్ని దయచేయండి ప్రభా. వారు చదువుకుని గుర్తుపెట్టుకునే విధముగా దయచేయండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. స్కూల్ నుంచి వచ్చేంత వరకు నాయన ప్రభా వారికి కాపుదలగా ఉండి వారిని కాచి కాపాడి రక్షించమని మేము కోరుతున్నాను ప్రభా. అదేవిధంగా నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే నాయన ప్రభా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో ప్రభా వారిని ఒక్కసారి కనికరించండి ప్రభా. నాయన ప్రభా తగ్గని రోగాలు ఉన్నాయి ప్రభా, తగ్గే రోగాలు ఉన్నాయి ప్రభా. కానీ నువ్వు అనుకుంటే నాయన ప్రభా నువ్వు ఏదైనా చేయగలవు ప్రభా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయి నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. యేసయ్యా మేము కోరుకున్న ఆరోగ్యం వేరు ప్రభా, నువ్వు ఇచ్చే ఆరోగ్యం వేరు ప్రభా. నీ యొక్క కరుణతో కూడిన ఆరోగ్యాన్ని నాయన ప్రభా ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని యేసయ్య నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాను నా తండ్రి. రోగులు నాయన ప్రభ, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు ప్రభ, పెద్దవారు ఉన్నారు ప్రభ. ప్రతి ఒక్కరు నాయన ప్రభ ఏదో ఒక సమస్యతో నాయన ప్రభ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రభ. వారందరికీ నాయన ప్రభ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, నువ్వు తోడుగా నీడగా ఉండమని యేసయ్య నిన్ను బ్రతిమాలి నాయన ప్రభ నీ యొక్క పాదాల చెంత ఈ యొక్క చిన్న ప్రార్థనను ఆలకించి వారికి సహాయం చేయమని యేసయ్య నీ యొక్క పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను నా తండ్రి. ఆమేన్.